అందరినీ అంధకారంలో ముంచేసింది ఈ ప్రభుత్వం. అందుకే నేను ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే, మీరందరూ ఆలోచించి ప్రజలు ఓటెయ్యాలి. మన స్వాతంత్రం కోసం మనం ముందుకెళ్ళి మనం ఓటెయ్యాలి. మీరే కాదు, మీ పక్కనుండే ఇంట్లో వాళ్ళు కూడా బద్దకిచ్చిన మీరు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళందరూ. అదే నేను కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి సూపర్ 6 అనేది ఆయన ప్రకటించారు. అది మీకు తెలుసో లేదో కానీ 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు ఆయన మీకోసం. నిరుద్యోగులకి 3,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుందన్నారు. అదే కాకుండా మన అన్నదాతలకి ప్రతి సంవత్సరం పెట్టుబడికి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితం. తర్వాత ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు వచ్చినమ్మటే ఆడబిడ్డ అకౌంట్కి ప్రతి నెల 1,500. అదే కాకుండా చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆ బిడ్డల అకౌంట్కి వెళ్తుంది. ముగ్గురు చదువుకునే వాళ్ళకి 45,000. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం 3,000 ఇచ్చే ఈ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4,000కి పెంచుతానన్నారు. పెంచి అది మీ ఇంటికి పంపిస్తానన్నారు. అదే కాదు, ఇది ఇప్పటితో ఆగదు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది ఒట్టి సూపర్ 6 కానీ ఆయన మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తారు. మీకోసం ఆయన పోరాడతారు. మీ సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకొస్తారు. ఇక్కడితో ఆగదు ఆయన ఆలోచన. ఆయన ప్రజల మనిషి, కార్యకర్తల కోసమే జీవిస్తారు. నేను ఎప్పుడు మళ్ళీ అంటాను, ఎప్పుడు ఆయన కుటుంబాని కోసం ఆయన ఎప్పుడు బ్రతకలేదు. నేను ఒకప్పుడు పోట్లాడేదాన్ని, కానీ ఈ నిజం గెలవాలి అని తీసుకెళ్లే ఈ ప్రోగ్రాంతో నాకు ఒకటే అర్థమైంది, ఆయన మీకే అంకితం అవుతారు. మీకోసమే ఆయన బ్రతుకుతారు. అది తప్పకుండా అదే ఆలోచన. అది నేను ఆపేదాన్ని. ఇప్పుడు అది కూడా ఉండదు ఆయనకి. ఆయనకి ఆ స్వాతంత్రం నేను ఇస్తున్నాను. ఆయనకి ప్రజల కోసం, కార్యకర్తల కోసం పనిచేయటానికి. సో అట్లానే మనందరం, మీ అందరికీ తెలుసు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గురించి. మనందరం కలిసి తప్పకుండా ఏ పార్టీ అయినా కూడా మనం ఆ క్యాండిడేట్ ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే 3 పతాకాలైన ఎజెండా ఒకటే. ఏంటి ఎజెండా చెప్పండి? మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రావాలి చివరికి, రాక్షస పాలన కాదు. అందుకే మీరందరూ ముందుకి రావాలి. మనం నందమూరి తారక రామారావు గారు ఒక పులి, అవునా కాదా? ఆ పులి బిడ్డలు మనందరం ఆయన్ని మనసులో పెట్టుకోవాలి. మన తెలుగుదేశం పార్టీ, మన ప్రజల ప్రభుత్వం రావాలని మీరందరూ చెయ్యి కలిపి మే 13న మీరు మర్చిపోకూడదు. ధైర్యం చేసి ఎవ్వరు ఎదురొచ్చినా ఆయన్ని ఢీకొని మీరు ముందుకెళ్ళాలి. మీ ప్రజల ప్రభుత్వం మీరు తీసుకురావాలి. అది మీ చేతిలో ఉంటుంది. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిలో కాదు. ఆయన నాయకుడు, కానీ నాయకుడికి కూడా 10 మంది అవసరం. అది ప్రజలు కలిస్తేనే ఆయనకి ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. అందుకే మీ ప్రజలు ఆయనతో పాటు మీరు ముందుకెళ్ళాలి. మన తెలుగుదేశం జెండా పైకి ఉండాలి. మన జాతీయ పతాక కూడా పైకి ఎగిరేసి మనందరం కురుక్షేత్రానికి సిద్ధం అవ్వాలి. మే 13న కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి? మీ ఓటు. అది మర్చిపోబాకండి. ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైనది. లోకేష్ తీరు ఇలా ఉంది అంటే ఇక వారి తల్లి భువనేశ్వరి తీరు మరో తీరుగా ఉంది. ఆమె మొన్న మాట్లాడిన తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అలాగే అధికారులు ఆలోచించి వారి మీద చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు
ప్రజల డబ్బు దోచుకోవాల్సిన అవసరం లేదు. మా హెరిటేజ్ షేర్లలో 2% అమ్మితేనే 400 కోట్లు వస్తుందని భువనేశ్వర్ గారు చెప్పి తన భర్త చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద అవినీతిపరుడో చెప్పకనే చెప్పింది అనేది అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకంటే 2% షేర్లు అమ్మితేనే 400 కోట్లు అయితే మొత్తం షేర్లు అమ్మితే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఆస్తి ఉండాలి. మరి చంద్రబాబు నాయుడు గారు తన అఫిడవిట్లో 20,000 కోట్ల రూపాయల్ని చూపించాడా లేదా అనేది ఇప్పుడు మనం వెరిఫై చేయాలి. దాని మీద యాక్షన్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నాను. అలాగే భువనేశ్వర్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం. 2 ఎకరాలకి ఖర్జూరపు నాయుడుకి 2 ఎకరాలు ఉంది, 2 సెంట్ల భూమి ఉంది. అందులో చంద్రబాబు నాయుడుకి ఒక తమ్ముడు ఉన్నాడు. మరి ఇద్దరికి చెరొక ఎకరా చెరొక సెంటు భూమి ఇస్తే ఈరోజు 20,000 కోట్లు ఏ విధంగా వచ్చాయో ఆయన చెప్పాలి. అది దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు దోచేసి దాచుకున్న డబ్బులు. హైదరాబాద్లో మీరు చూస్తే వారి ప్యాలెస్ 600 కోట్ల రూపాయలు ఉంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో భువనేశ్వరమ్మ చెప్పాలి. పాలు పితుక్కొని కూరగాయల చెట్లకు పాదులు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటే ఇన్ని లక్షల కోట్లు వచ్చాయా భువనేశ్వరి గారని మేము సూటిగా అడుగుతున్నాం. అలాగే మీరు చూస్తే 118 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కొట్టేశారని ఐటీ నోటీసులు ఇచ్చింది. మరి దీనికి భువనేశ్వరి గారు లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారో ఒకసారి చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే దోచేయాల్సిందంతా దోచేసి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే క్రమంలో ఏ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ముందుకు వెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి. వాళ్ళు తమకు అనుగుణంగా దోచేసుకొని ఈరోజు విద్యార్థులకి ఏ విధంగా పంగనామాలు పెట్టారనేది యువత తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఫుల్ స్టాప్ పెట్టాలి, వాళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అలాగే భువనేశ్వరి గారు కానీ బ్రహ్మణి గారు కానీ మీరు దోచేసుకున్న డబ్బులు చక్కగా భవనాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఈరోజు మైకుల ముందుకొచ్చి ఈ విధంగా అబద్ధాలు చెప్తే ఎన్టీఆర్ కూతురని ఎన్టీఆర్ మనవరాలన్న గౌరవం కూడా పోతుంది. ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి 420, ఎలాంటి దోపిడీదారుడు, ఎలాంటి వెన్నుపోటుదారుడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు ఎన్ని రోజులు బయటికి రాలేదు కాబట్టి భువనేశ్వరి బ్రహ్మణి ఏదో చదువుకున్న వాళ్ళు కాబట్టి తప్పు చంద్రబాబు నాయుడు చేసిన విధి లేక అడ్జస్ట్ అయ్యి ఇంట్లో ఉన్నారు అనుకున్నారు. కానీ ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే మీరంతా కూడా టీం వర్క్గా గూడుపుటాని చేసి చంద్రబాబు నాయుడు లోకేష్ దోచేసి తీసుకొచ్చిన దాన్ని లెక్కబెట్టి దాచేసుకున్నది భువనేశ్వరి బ్రాహ్మణియే కాబట్టి ఈరోజు ఆ తప్పుల్లో భాగస్వామి ఉంది కాబట్టి తప్పించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రెస్ మీట్లు కనుక పెడితే మీ అందరికీ కూడా బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.